ఆమోసు గ్రంథం చూద్దాం. ముందుగా ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుని మనం ముందుకు సాగుదాం. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును అని చెప్పాడు. ఇది యెహోవా వాక్కు, దేవుని మాట. ఏంటి దేవుని మాట? ప్రియులైన మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ఏంటి దేవుని మాట? దేవుని మాట ఏంటంటే, ఒక కాలం రాబోతుంది. ఈ కాలంలో ఒక క్షామమాన్ని పుట్టిస్తాను. క్షామము అంటే కరువు. నేను రాబోతున్న కాలంలో క్షామమును పుట్టిస్తాను, కరువును పుట్టిస్తాను. ఇది ఎలాంటి కరువు? అబ్రహాము దినముల్లో వచ్చిన కరువా? యాకోబు దినముల్లో వచ్చిన కరువా? పాత నిబంధనలో కరువులు ఏర్పడ్డాయి, అందరూ తెలుసు. అలాగా భక్తుల జీవితాల్లో కలిగిన కరువు లాంటి కరువులా అనేది ఇక్కడ మనకు చెబుతున్నాడు. అలాంటిది కాదు. మరి ఏంటి కరువు? ఏంటంటే, వాక్యము లేకపోవుట వలన, ఏం లేకపోవడం వలన? యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును అన్నాడు. దేవుని వాక్యం అనేది మనకి ఉన్నది ఉన్నట్టుగా అందించే కాలంలో నుంచి మనం ఎప్పుడో వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకి వినబడుతుందంతా కూడా ఏదో మెల్లనైన గుసగుస శబ్దం లాంటిదే తప్ప పరిపూర్ణమైన దేవుని వాక్యం అనేది ఈ కాలంలో లేదండి. ఇది వాస్తవం. ప్రాస్పరిటీ గాస్పల్ అనేది లోకంలోకి విరివిగా వెళ్ళిపోయిన తర్వాత నీకు మేలు జరుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే నీకు ఉపకారం జరుగుతుంది అని కొన్ని రకాల బోధలు అనేవి క్రైస్తవ సమాజంలోకి చొప్పించబడిన తర్వాత సత్యవాక్యం అనేది కనుమరుగైపోయింది కదండి. సత్యవాక్యం అనేది కనుమరుగైపోయింది. ఎంతలా కనుమరుగైపోయిందంటే, వాక్యంలో ఉంటున్న భావాలు క్రైస్తవ సమాజానికి దగ్గర కానంత దూరం అయిపోయింది. ఈరోజు ఇంతమంది మనం కూర్చున్నాం. ఎవరికి దేవుని వాక్యం పరిపూర్ణంగా తెలుసు అని ఆలోచన చేస్తే సరైన అవగాహన కూడా చాలామందికి లేదు. ఒకటే, దేవుని వాక్యం మనం వినకపోవడం వలన, ఇది ఒక మాట చెప్తున్నాడు, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మీ వద్ద నుంచి వాక్యాన్ని తీసేస్తానని చెప్పాడు. ఎలా తీసేస్తాడంటే, మీకు పెట్టి తీసేస్తాడంట. మనకే పెట్టి తీసేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, మనం ఆయన ఇచ్చినప్పుడు మనం స్వీకరించకపోతే, మనం అంగీకరించకపోతే ఇంకెప్పుడూ కూడా ఆ వాక్యం అనేది మన దగ్గరికి రాదు. ఇది దేవుడు అన్నపానము లేకపోవడం వల్ల వచ్చే కరువుగా దీన్ని చేయక, ఆయన మాట అంటే వాక్యము, దేవుని వాక్యము మనుషులకి దూరం అయిపోయే కాలం వస్తుందని చెప్పాడు దేవుడు. అలా చెప్పి సుమారుగా ఈ మాట చెప్పి అంటే క్రీస్తుకు పూర్వం 760లో చెప్పాడు ఈ మాట. క్రీస్తుకు పూర్వం 760, ఇది ఒక 2000 కలిపితే 2760 సంవత్సరాలు అయిందండి ఈ మాట చెప్పి. దేవుని వాక్యం మనకు లేదు. దేవుని వాక్యం అనేది మనకు లేదు. అందుకే మీరు గమనించండి బాగా, అపోస్తులుల నాటి కాలం పరిచర్యలో కలిగిన బోధ వింటున్నారా? అపోస్తులుల కాలంలో వారి బోధించిన బోధనా విధానం ఈరోజు లేదు. బాగా అబ్జర్వ్ చేయండి. అపోస్తులుల కాలంలో బోధించిన బోధనా విధానం ఈరోజు లేదు కదండి. ఆ రోజు అపోస్తులైన పేతురు గారు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకున్నందుకు ఆయనకి ఏం కలిగింది? ఆయన అడిగాడు, ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకు ఏమి దొరుకుతుంది అని అడిగాడు కదండి. అడిగాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నన్ను వెంబడిస్తే నీకు మేలు జరుగుతుంది, నన్ను వెంబడిస్తే నీకు ఉపకారం జరుగుతుంది, నీకు పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవుతుంది, నీకు ఇంకా ఏమైనా కలిసి రాకపోతే కలిసి వస్తాయి, నువ్వు ఏదైనా కోర్టుల్లో నీ కేసులు ఉంటాయి, బాగా గెలుస్తావు చెప్పాడండి. అలాంటి ఏమైనా లేదు. ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుడు పునర్జననమందు తిరిగి ఆయన రాజ్యాన్ని స్థాపించే కాలంలో 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై
ప్రజలకు తీర్పు తీరుస్తారు 12 గోత్రాల వరకు అని చెప్పాడు. ఇది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. దేవుని పరిచర్య సంబంధమైన దీవెనలు ఈరోజు కోరుకోవట్లేదు ఎవరో. ఏం కోరుకుంటున్నామంటే మనకి ఏదైనా కలిసి రావాలి. మనం దశంభాగం ఇచ్చామంటే దేవుడికి ఆయన ఆకాశపు వాకులని ఇలా ఇప్పేసి మనం పట్టుకోలేని దీవెనలు మన మీద కుమ్మరించేయాలి. అది కోరుకుంటున్నాం మనం కదండి. మరి అపోస్తులు అలా కోరుకోలేదు, ప్రవక్తలు అలా కోరుకోలేదు. అందుకే మనం ఏది వింటున్నామో అన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు దేవుడు మనకి. మీరు ఏది వినుచున్నారు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మనకి వాక్యం అనేది దూరం అయిపోయింది. దూరం అయిపోయిన వాక్యాన్ని మీ దగ్గర చేయడానికి, దేవుని విలువైన మాటలు మీకు తెలియచేయడానికి ప్రయాసపడి 2 రోజుల పాటు మీ వద్దకు రావడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. ఇంకా రేపు 2వ రోజు, రేపు కూడా విలువైన మాటలు ఆలోచన చేద్దాం. మీరు శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలని మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలని మీకు తెలియజేస్తున్నాను. వచ్చారు కదండి, వచ్చిన మనం వ్యర్థంగా ఎందుకు పనికి రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అంటే పాలకులు వెళ్తారు కదండి, మన వాళ్ళు బాగా పాలకుల దగ్గరికి కదా. పాలకులు వెళ్ళి ఉత్తినే వస్తామండి, ఎందుకే వస్తాం? చీరో నారో ఏదోటో కొనుక్కుని జాకెట్ అని కొట్టుకుని రావాలి ఆఖరికి కదండి, లేకపోతే ఎందుకు వస్తాం? ఏమ్మా ఎందుకు వెళ్ళామంటే ఏదో పనుండి వెళ్ళాను. మరి ఏంటి చేతులు ఏం లేదంటే ఉట్టినే ఏంటి ఉప్పు కొడుతున్నావు? చేతులు ఉప్పు కొట్టకి వెళ్ళావా పాలకులు? లేదు కదా. అలాగే దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చిన మనం వట్టి చేతులతో, వట్టి హృదయాలతో మనం ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవడానికే వీల్లేదు. దేవుని వాక్యం వర్షంలా కురుస్తుంది. ఆ వాక్యం అనే నీరుని మన హృదయంలో నింపుకోవాలి. జీవ జలముల ఓట అంటాడు దాన్ని. అది నీలో ఊరిడి నీటి బొగ్గగా అయిపోద్ది. నువ్వు ఆలోచన చేయగలిగితే, నువ్వు దీన్ని అర్థం చేసుకుంటే ఇంకా లోతుగా ఆలోచన చేయాలని తలంపులు పుడతాయి. అప్పుడు నీలో ఈ వాక్యం ఎలా పనిచేస్తుంది అంటే నీటి బొగ్గ అది ఇంకా ఉబుకుతూ ఉంటుంది, అది ఇంకా ఊరుతూ ఉంటుంది నీరు వాక్యం. కాబట్టి విలువైన సంగతులు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. 15వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అందరూ బైబిల్ తీద్దాం, చక్కగా మనకున్న సమయాన్ని వినియోగించుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవుడు చెబుతున్నాడు ఏంటంటే మోసపోవద్దు. మీరేం చేయొద్దు? మోసపోవద్దు. ఎందుకు మోసపోతాం మనం? మనంత తెలివైన వాళ్ళు ఉన్నారండి ఊళ్ళో? మనంత తెలివైన వాళ్ళు ఉన్నారా అనుకుంటాం మనం. ఎవరికి వాళ్ళే తెలివైన వారిగా భావిస్తాం. నాకంటే తెలివైన వాడు కాదు నువ్వు అనుకుంటావు. ఎంత తెలివైన వాడిని చూసినా సరే ఆడికేం తెలుసు, నాకంతా తెలుసు. ఆమెకేం తెలుసు, నాకంతా తెలుసు. మనమే తెలివైన వారము, మనకి మించిన తెలివితేటలు ఎవరికి లేవు అని అనుకుంటాం. ఒక మాట చెప్పనా, ఎందుకు పనికిరానోడి చేతిలో కూడా మోసపోతాం. ఎవరో ఆ మోసగాడు ఎవరు చెప్పమంటారా? ఇల్లంట వస్తారు కదండి, ఇల్లంట మామూలుగా వ్యాపారం చేసుకునేవాళ్ళు ఏదో ఒకటి. ఏమండి మరి మా వ్యాన్ ఇక్కడ ఆగిపోయిందండి, మిక్సర్ ఉందండి, ఒకటి చిన్న మిక్సరు. మాకు ఆడు తెలుగులో ఇందులో మాట్లాడతాడు. ఉందండి, మీరు కొనుక్కుంటారా అని అడుగుతాడు. ఎంతకి? 5,000 అండి, ఇది బ్రాండెడ్ అండి అంటాడు. బ్రాండెడ్. అజ్జి బాబా 5,000. వీడికి అవసరం కాబట్టి ఇన్ని ఏదోలా పడేసి ఆడిని మోసం చేద్దాం అనుకుంటాం మనం. ఆడిని మోసం చేద్దామని 1000కి ఇస్తావా అంటాం. ఎంతకే? 1000కా? ఆడు చెప్పింది ఎంత? 5,000. న్యాయంగా అడిగావా? ఆడికి తెలుసు బాగా. అది లేదంటే 4,000 ఇస్తానంటాడు. ఇప్పుడు 4,000కి ఇస్తాను. 4,000కి అది కానీ 2,500 తీసుకో, సగం సగం నరికేసినంతే మొక్క తీసుకో. కిటదంటే ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎంతకీ అది బ్రాండ్ కాదు, ఏమీ కాదు. పేరు రాయడం ఏముందండి, ఏదైనా మనం ప్రింట్ చేయలేమా ఈజీగా? అసలు 100 రూపాయల నోటుని 200 రూపాయల నోటుని ప్రింట్ చేసేస్తున్నారు. బ్రాండెడ్ అట్ల పక్కన ప్రింట్ చేయలేరా? సరిగ్గా దాని విలువ 600 ఉంటుంది తెలుసా? నీ చేత 2,500 కొనిపించాడు. తెలివైన మళ్ళీ మన ఊర్లో. మనం ఎవరో ఇప్పుడు చెప్తాం పక్కింటికి వెళ్ళి ఏమని, ఇక అక్క చూడిసావా మిక్సీ కొన్నాను ఎంత? టీవీ పట్టుకొస్తాడు, ఇంత పెద్ద టీవీ పట్టుకొస్తాడు, పెద్ద టీవీ ఫ్లాట్. ఎంతంటే 20,000 చెప్తాడు, 25,000 చెప్తాడు.
సరాసరి దాన్ని 10,000 కొంటాం మనం, ఇంతకీ 9,000 అది. ఎంత నష్టపోయాం మనం? 1,000 రూపాయలు నష్టపోయాం. మనంత తెలివి లేరని చెప్పి చెప్పుకుంటాం మనం. దేవుడు చెప్తున్నాడు, మోసపోవద్దు. మీరే తెలివైన వాళ్ళు అనుకుంటే మీకంటే తెలివైన వాళ్ళు ఉంటారు. తాడిని తన్నాడు రీడు అని చెప్పారంట. అవును, తాడిని తన్నాడు రీడు. తాడిని తన్నుడు రా, తాడిని తన్నుడు తలను తన్నేవాడు ఉంటాడు, మర్చిపోద్దు. మోసపోవద్దు చెప్తున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం చెయ్యొద్దు అని చెప్పాడు ఒక్క మాటలో. దేవుడు మంచోడు కదండి. దేవుడు ఎలాంటాడండి? దేవుడు యెహోవా మంచివాడు అని ఉంటుంది ఇర్మీయా గ్రంథంలో. చదివారు ఎప్పుడైనా? యెహోవా మంచివాడు అని ఉంటుంది. మంచి మాట కదండి అది. దేవుడు మంచివాడు కాబట్టి మంచి సలహాలు చెప్తాడు. చెడ్డోడైతే చెడ్డ సలహాలు చెప్తాడు కదండి. దేవుడు మన మేలు కోరాడు కాబట్టి, దేవుడు మన ఉన్నతిని ఆశిస్తున్నాడు కాబట్టి మనం మోసపోకూడదని చెప్తున్నాడు. నువ్వు ఎందులో మోసపోతావు తెలుసా? దుష్ట సాంగత్యంలో మోసపోతావు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది, మంచి నడవడిని చెరిపేస్తుంది. మనందరూ తెలుసు. అరే 6 నెలలు సహవాసం చేస్తే ఈడయ్యాడురా. ఏంట్రా ఈ మధ్యకాలంలో ఈడు కూడా ఆళ్ళ తయారాడంటే, ఆడితో జత కట్టాడులే, 6 నెలలు సహవాసం చేత ఈడయ్యాడంట కదండి. అత్తగారు కోళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఏమనంటే అత్తగారు ఆ కోళ్ళని అంటుంది, నువ్వేం తెచ్చావు అని. నువ్వేం తెచ్చావు వచ్చేసి ఒప్పుకుంటా, నువ్వేం తెచ్చావు అంటుందంట. మూత బకెట్లు తేలేదా, గింజర దాకాలు తేలేదా, ఇంకేమున్నాయి పెద్ద పెద్ద గిన్నెలు తేలేదా అని చూపిస్తుందంట. వాదం. ఒక 20 సంవత్సరాలు గడిచింది, పిల్లలు పుట్టారు, 20 సంవత్సరాలు వచ్చాయి, ఆడికి పెళ్లి చేసింది. ఇప్పుడు ఆమెను అంటుంది ఏమని? కోడల్ని. ఎక్కడ నేర్చుకుంది? అత్తగారి దగ్గర. 6 నెలలు సహవాసం చేత అత్తగారు అయిన తర్వాత. మోసపోవుకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. జాగ్రత్త. చాలా విలువైన మాటలు విందాం. యాకోబు గారు రాసిన పత్రిక ఇది. ఇక్కడ ఏదైనా ఇలా పిన్ పాయింట్ పెట్టుకోండి, అప్పుడప్పుడు ఇక్కడ వద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడని చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడండి? వ్యభిచారిణులారా, లోకాన్ని అనుసరించే వారందరికీ దేవుడు ఒక ట్యాగ్లైన్ వేసాడండి వెనకాల. ఏంటది? వ్యభిచారిణులారా. ఈ లోక స్నేహం దేవునితో వైర్యము. కాబట్టి ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో, అలా గోరతాడో వాడు దేవునికి విరోధైపోతాడు. జాగ్రత్త, దేవునికి విరోధైపోతాడు. స్నేహం అనేది చాలా జాగ్రత్తగా చేయవలసిన సంగతే, మర్చిపోకండి. వివరంగా విందాం, మంచి మాటలు విందాం. స్నేహం అనేది దుష్ట స్నేహమై ఉండకూడదు. సాంగత్యం మంచి సాంగత్యమై ఉండాలి. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? దుష్ట సాంగత్యాలు. పిల్లలకి అంటాం, పిల్లలు మన చేతుల్లో వారు ఉంటారో, నడుస్తుంటారో, తర్వాత వారు ఎదిగారు, స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మరి మన భయభక్తులు ఉంటాయి కొద్దిగా, ఎందుకంటే పిల్లలు కాబట్టి. హై స్కూల్కి వెళ్ళారు, హై స్కూల్లో కొద్దిగా భయం తప్పింది. హై స్కూల్ దాటగానే కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళగానే పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది. స్నేహితులు, అమ్మా నాన్నలు లేని ప్రదేశాలు అవి. ఎందుకంటే పాలకొల్లుకి పెనుగొండకి మనం వెళ్ళలేం కదండి. మన ఊర్లో అయితే మనం చూసుకుంటాం. వారు ఎక్కడ తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో అనేది ఉదయం 9 గంటలకు వెళ్ళిపోయి సాయంకాలం ప్రైవేట్ క్లాసులు ఉన్నాయని చెప్పి 9 గంటలకు వచ్చినా సరే మనం పట్టించుకోం. ఏం చేస్తారో మనకు తెలియదు. ఈ లోపుగా దుష్ట సాంగత్యాలకు వెళ్ళిపోతారు. దుష్ట సాంగత్యాలకు వెళ్ళిపోయిన వీరు చెడు అలవాట్లకి బానిసలైపోతారు. ఆ అలవాట్లలో నుంచి వారిని బయటికి తేవడం అనేది మనం జీవితకాలం ప్రయాసపడిన మన వల్ల అనేది కాదు. ఇది జగమెరిగిన సత్యం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ, ఆ మాటకు వస్తే
ప్రతి ఇంట్లోనూ కూడా ఇలాంటి బాధితులు అనేక మంది ఉన్నారు. అయ్యా, నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నన్ను ఎదిరిస్తుందయ్యా, నాకు లోబడట్లేదు. 6వ తరగతి దాటి 7వ తరగతిలోకి వెళ్ళింది పిల్ల. వెళ్తే వాళ్ళ అమ్మ మందలిస్తుంది. అమ్మ, ఏంటి నువ్వు సరిగా మాట్లాడట్లేదు, నీ ప్రవర్తన కూడా బాగోలేదు, నువ్వు ఇష్టానుసారంగా గెటప్ అవుతున్నావు అని తిడుతుంది. తిడుతుంటే ఆ పిల్ల వాళ్ళ అమ్మతో అంటుంది ఇలాగా, ఏమంటే, నువ్వు నన్ను ఏం చూడక్కర్లేదులే, ఏమన్నా వస్తే పెద్ద కాళ్ళాడు చచ్చిపోతానందంట. ఏమందంట? పెద్ద కాళ్ళాడు చచ్చిపోద్దంట. చూసారా? ఎన్నో తరగతి పిల్ల? 7వ తరగతి పిల్ల. దుష్ట సాంగత్యాల వైపు మళ్ళీపోయారు. దుష్ట సాంగత్యాల వైపు మళ్ళీపోయిన వీరు తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టేశారు. వారు ఎక్కడ మొదలవుద్దంటే ఇంట్లోనే మొదలవుద్ది. బాలుడు తన చేష్టల వలన తన ప్రవర్తనను బయట పెడతాడు. అప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని గమనించాలి. ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవని చెడుపుతుందంటే, పిల్లలు ఎదిగే క్రమంలో మంచివారే మన చేతుల్లో ఉన్నంత వరకు పిల్లలు మంచోళ్ళే. ఎప్పుడైతే మన చేతులు దాటారో వారు చెడ్డవారుగా మారిపోయారు. ఎలా మారిపోయారు అంటే, నువ్వు మార్చావా, నేను మార్చానా పిల్లల్ని? ఒక తండ్రి చేతిలో ఉండగా చెడు అలవాట్లు రావు, ఒక తల్లి ఆధీనంలో ఉండగా వంకర బుద్ధులు రావు. ఎప్పుడైతే వీరి ఆధీనం నుంచి తప్పి స్నేహితుడని స్నేహితురాలని వారి వైపు తిరుగుతున్నారో వీరు వంకర బుద్ధులు వస్తుంటాయి, వంకర మాటలు వస్తుంటాయి కదండి, వంకర అలవాట్లు అబ్బుతూ ఉంటాయి. ఎవరితో మాట్లాడుతున్నారా ఫోన్ అంటే ఫ్రెండ్ అంటాడు అంతే. ఏమ్మా ఎవరమ్మా ఫ్రెండ్, ఎవరంటే ఫ్రెండ్ ఏం పేరు, అఖిల అని రాతుంది. ఎక్కడ? ఫోన్లో. ఏది ఫోన్ చూపించు, ఇదిగో అఖిల. అఖిలే, మంచిదే. అఖిలని రాసిందని కూతురి మీద నమ్మకం, అక్షయ్ అని రాశాడని కొడుకు మీద నమ్మకం. ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ చూపించంటే మెయిల్ పేర్లు వస్తున్నాయి కాబట్టి, నేమ్స్ వస్తున్నాయి కాబట్టి మనం అభ్యంతరపడం, ఏం పట్టించుకోం. కానీ వారు ఆ పేరుతో మరొకరి నెంబర్ని ఫిట్ చేసుకున్నారు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడండి, నిజంగా చెప్తే నమ్మరు. ఆడికి పెళ్ళి అయిపోయింది, 3 ఆడపిల్లలు. ఈ 3 ఆడపిల్లల తండ్రి కొన్ని సంబంధాల వైపు మళ్ళీపోయాడు. ఆడి ఫోన్లో ఇలాంటి డబ్బా ఫోన్ ఉండేది ఒకటప్పుడు. ఇలా ఆ ఫోన్లో ఫోన్ వచ్చింది. చిత్రం ఏంటంటే, వాడికి సంబంధించిన స్త్రీలు నెంబర్లో వాడు ఏమంటే, ఎంత తెలివితేటలు చెప్పండి, ఎయిర్టెల్ అని రాసుకుంటారు ఎవరైనా? ఎయిర్టెల్ అని రాసుకుంటారు ఎవరైనా? ఆడు ఎయిర్టెల్ అని రాసుకునేవాడు అండి. అలా ఆవిడే కంపెనీ వాడు ఫోన్ చేశాడండి. ఎవరు ఫోన్ చేశారు ఇప్పుడు? ఇంతకే కంపెనీ వాడు ఫోన్ చేశాడండి. అలా ఆవిడ తెచ్చేస్తే ఆడు పట్టుకెళ్ళి ఆడు అవసరమైతే మాట్లాడితే, లేకపోతే కట్ చే అతమాడు ఫోన్ చేస్తున్నాడు, కట్ చేస్తాడు, ఆడు అవసరం తీసుకుంటాడు. చూసారా? మరీ చిత్రం ఏంటంటే, ఒక చొక్కెట్టి సేవ్ చేశాడు నెంబరు, ఒక చొక్కెట్టి సేవ్ చేశాడు అన్నమాట. ఏంటి నెంబర్ కనపడలేదు, ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో ఇంట్లో వైఫ్. ఈ బాగోతలన్నీ ఇడి కదండి. మనం ఇలా ఆలోచన చేస్తుంటే మోసం చేస్తున్నామనే భ్రమలో మనమే మోసపోతాం. అందుకే చెప్తున్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఎక్కడ చెడిపోయాలో, ఎక్కడ ట్రాక్ తప్పేశారు? సాంగత్యాలు, స్నేహాలు. చెడు స్నేహాలు అనేవి మనుషుల మీద విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. మనుషులు మృగాలుగా మారిపోతున్నారంటే కొన్ని సందర్భాల్లో వారు చేస్తున్న చెడు అలవాట్లే కదండి. ఈరోజు మానవ మృగం అన్నారు మనిషిని, మనిషి రూపంలో ఉన్న మృగమీడు అన్నారు. స్త్రీలను కూడా అంటున్నారు, ఈమె లేడీ కాదు కేడీ అంటున్నారు. ఏంటి? ఆమె చేసే పనులు అలాగున్నాయి, అతను చేసే కార్యాలు అలాగున్నాయి. మూర్ఖత్వం పిచ్చిరేగిపోయింది, విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు కదండి. ఇదంతా చెడు స్నేహాల ప్రభావం. మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. దుష్ట సాంగత్యాల వైపు వీరిని మళ్ళీపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహాలు చేసిన 2 వ్యక్తులను బైబిల్లో చూపించి నేను కొన్ని మంచి మాటలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఒక వ్యక్తి గురించి నేను చెడు స్నేహం ఎంత ప్రమాదమో చెప్తాను చూడండి. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 22. అందులో 1 నుంచి చదువుతానండి. 1 నుంచి. సిరియానులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి.
ఎవరు యుద్ధాలు చేసుకోవట్లేదు. 3వ సంవత్సరం మందు యోధా రాజు అయిన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, చూడండి 2 రాజులు ఇచ్చారండి. ఒకటే యోధా రాజు, రెండవది ఇశ్రాయేలు రాజు. గుర్తుంచుకోండి. ఒకటి అంటే యూదులు వేరు, ఇశ్రాయేలు వేరు కదండి. ఒకప్పుడు దావీదు గారి కాలం వరకు, ఆ మాటకు వస్తే సొలొమోను కాలం, రెహబాము కాలంలో కొద్ది భాగం వరకు కూడా అంతా ఒకటే. ఇశ్రాయేల్ అంటే అందరూ ఒకటే. కానీ ఎప్పుడైతే రెహబాము గారి కాలం వచ్చిందో, రెహబాము గారి కాలం వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు 2 భాగాలు అయిపోయారండి. వాళ్ళిద్దరిలో చీలికి వచ్చి, అన్నదమ్ముల్లో చీలికలు వచ్చి రెండు ఫ్యామిలీ అయిపోయినట్టుగా వారు 2 రాజ్యాలు అయిపోయారు. ఒక రాజ్యాన్ని ఉత్తర రాజ్యం, రెండవ దాన్ని దక్షిణ రాజ్యం అని పిలుస్తారు. ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేల్ రాజ్యం, దక్షిణ రాజ్యం అంటే యోధా రాజ్యం. యూదులకి రాజు ఉన్నాడు, ఇశ్రాయేల్కి రాజు ఉన్నాడు. ఇప్పుడు యోధా రాజు పేరేమో యెహోషాపాతు, ఇశ్రాయేల్ రాజు ఏమో ఆహబు. ఇక్కడ ఈ సందర్భంలో ఆహబు, ఈ ఇశ్రాయేల్ రాజు అయిన ఆహబుని యోధా రాజు అయిన యెహోషాపాతు చూడడానికి వెళ్ళాడంట. ఎందుకని? వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఎవరండి వాళ్ళు? వారిద్దరూ మంచి స్నేహితులు. ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాడంట. ఎవరిని? ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాడంట. ఫ్రెండ్ని చూడడానికి వెళ్తే, చూడడానికి వెళ్ళిన తర్వాత ఈ కొమ్ములు వచ్చేసాయి. ఎవరికి? ఇశ్రాయేల్ రాజుకి ఆహబుకి కొమ్ములు వచ్చేసాయి. ఎందుకంటే బలం. ఒక్కడో ఉన్నప్పుడేమో ఒకలా ఉంటాడో, వాడితో పాటు స్నేహితుడు ఉంటే ఇంకోలా ఉంటారు. చూడండి పిల్లలు, ఒక్కడో ఉంటే కుదురు కూర్చుంటాడో, రెండోవాడు వచ్చి కూర్చుంటే వెళ్ళి అమ్మాయిని పిలుస్తూ ఉంటారు, వెళ్ళి ముసలుడు కాలు కర్రడ్డెడతారు, తొంటర పనులు చేస్తారు కదండి. ఒకడు జత కలిస్తే ఎప్పుడు వ్యవహారం మారిపోద్ది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇశ్రాయేల్ రాజు దగ్గరికి యోధా రాజు వచ్చేసరికి లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి తనకి. ఎవరికి? ఇశ్రాయేల్ రాజుకి. ఇప్పుడు అంటాడు, రామోత్ గిలాదు మందే కదా అంటే, రామోత్ గిలాదు అంటే సిరియాన్లకి ఇశ్రాయేల్కి సరిహద్దు ప్రాంతం అన్నమాట. మనకి ఇప్పుడు భారతదేశంలో పాకిస్తాన్కి మనకి సరిహద్దు ఎలా ఉంటుంది? కాశ్మీరు బాటం ఇంచుమించుగా అలాగే. ఇక్కడ మందే కదా, మనం యుద్ధానికి వెళ్దామా, నువ్వు వస్తావా అని అడిగాడు. ఎవరిని? ఇశ్రాయేల్ రాజు యోధా రాజుని అడిగాడండి. బాగా వింటున్నారా? వినకపోతే వదిలిపెట్టను ఆఖరి దాకా. బాగా వినాలి, ముగిస్తాను, తొందరగా ముగించేస్తాను. ఏమండి, ఇశ్రాయేల్ రాజు యోధా రాజు కలిసి సిరియానుల మీద యుద్ధానికి వెళ్ళారు. వాస్తవానికి యోధా రాజు ఇశ్రాయేల్ రాజుని చూడడానికి వచ్చాడు, కానీ యుద్ధానికి రాలేదండి. యుద్ధం చేయడానికి రాలేదు అతను, చూడడానికి వచ్చాడు అంతే. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, దుష్ట సాంగత్యం మంచి నాడుని ఏం చేద్దే చెరుపుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు యోధా రాజుని అడుగుతాడు, వస్తావా అని అడిగాడు. వస్తావా? రాకపోతే ఏం చేస్తాను? నా జనం నీ జనం, నా గుర్రాలు నీ గుర్రాలు, నా రథాలు నీ, అసలు మా ఇద్దరం ఒకటే కదా, ఫ్రెండ్స్. దోస్తి మేరా దోస్త్ అంట, ఏదో మరి జాన గేనా అంటే మరి ఏంటంటారు పాటలు. స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం అంట. ఎవరికి? చచ్చిపోతా రోజుల దగ్గర పడితే అలాగే మాట్లాడతారు. స్నేహం కంటే విలువైంది లేదు, స్నేహాన్ని మించింది లేదు. కొటేషన్లో స్నేహితుల రోజు వచ్చేసరికి కొటేషన్లు చూసారు ఎలా ఉంటాయో. ఆ స్నేహితుల్నే చంపేసిన రోజులు ఎన్నో మనం చూసాం. ఇక్కడ చూస్తుంటే ఈ స్నేహితులు ఇద్దరు కలిస్తే ఇద్దరు అనుకుంటున్నారు, వస్తావా వెళ్దాం. వస్తాను, రాకపోతే ఏం చేస్తాను? నీ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను, అంతే. నీ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను, వస్తాను, నడు వెళ్దాం అన్నాడు. అరే ఫ్రెండో, ఎవరో ఆహబు అంటున్నాడు. ఎవరితోటి? యెహోషాపాతు తోటి. అరే ఫ్రెండో, అలా కాదురా, వాళ్ళు నన్ను గుర్తుపట్టకుండా ఒక వేసం వేసుకొస్తాను అన్నాడు. మారు వేసం వేసుకొస్తాను అన్నాడా? అన్నాడు. మారు వేసం వేసుకొస్తాను అన్నాడు. ఇతనికి అర్థమలేదు ఇంతకే. సరేలే ఫ్రెండ్ వచ్చి అన్నాడు, మారు వేసం తీసుకొచ్చి అన్నాడు. అతనేమో ఇశ్రాయేల్ రాజు ఏమో మారు వేషంలో ఉన్నాడు, యోధా రాజు ఏమో రాజులా వస్త్రాలు ధరించుకొని రథం మీద ఉన్నాడండి. ఇప్పుడు వీరిద్దరూ యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత సైనికులు అంత దూరంలో ఉంటారు. దగ్గర ఉంటే మొహం మామూలుగా మన ఊళ్ళని ఎక్కడైనా చూస్తే గుర్తుపడతాం మనం. అంత దూరంలో దగ్గరికి వస్తే నువ్వా అంటాం పుసిక్కిని కదండి. సైనికులు యుద్ధంలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారో, శిరస్త్రాణాలు ధరించారు, కవచాలు ధరించారు, లేకపోతే వారు యుద్ధ వస్త్రాలు ధరించుకున్నారో, రథాల మీద ఉన్నారో. ఎవరో యెహోషాపాతో, ఎవరో ఆహబు ఎవరో తెలుసండి? ఎవరు తెలియదు కదా. మారువేషంలోనేమో ఎవరున్నారో? ఆహబు ఉన్నాడు. ఇప్పుడు యెహోషాపాతే రాజు అనుకుంటున్నారంట. ఎవరో? శత్రువులు. యెహోషాపాతే రాజు అనుకుని ఏం చేశారు? ఇప్పుడు
యెహోషాపాతుని చుట్టుముట్టేశారంట పట్టుకుని. అప్పుడు చూడాలి సీను. బాబోయ్ 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 నేను కాదు బాబోయ్ నేను కాదు బాబోయ్ అన్నాడు. అప్పుడు సరిగా అరిసన లేదు మీకు తెలియదు కానీ ఆయన బాగా ఎత్తారు అక్కడ. ఎవరో యెహోషాపాతు గారు. బాబోయ్ బాబోయ్ నేను కాదు బాబు నీకు దండం పెడతా నేను కాదు బాబు అని అంటే అప్పుడు మొఖంలో మొహమ్మడు చూస్తే అరే ఈడు అహబు కాదు, ఈడు ఈ మనోడు కాదు, ఈడు యోధారాజు, వదిలిపెట్టినరా అన్నారంట. ఎందుకు వెళ్ళాడు? స్నేహం. బాబోయ్ బాబోయ్ అని అరవకపోతే ప్రాణాలు పోయింది తెలిసండి ఎవరికే? యెహోషాపాతు. ఎందుకు వచ్చిన స్నేహం ఈయనకి? ప్రాణాల మీద తెచ్చుకోవడం తప్ప ఎందుకు వచ్చిన స్నేహం? చాలామంది ఇలాంటి దుష్టత్వాలు చేస్తారు, చూసారు లేదు. ఆ మధ్యకాలంలో ఒకడో రే నాకు జతరారా మన ఇద్దరం కలిసి ఓ చోటకి వెళ్దాం అన్నాడంట. సరే జత వెళ్ళాడు. జత వెళ్ళిన తర్వాత ఇటు బయట కూర్చున్నాడంట, ఈ లోపలికి వెళ్ళాడంట. అందరూ రావడం చూసి ఇటు పారిపోడు అంట. ఎవడో లోపల ఉన్నాడు పారిపోడు, బయట ఉన్నాడు ఏమో ఆడు వస్తారని చూస్తున్నాడంట. ఆడ రాలేదు ఇంతకే, ఆడిని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు వచ్చారు. వచ్చి ఆడెవడో తెలియదు కానీ ఈయన పట్టుకుని ఇంతకీ ఇక్కడికి వచ్చింది నువ్వేరా అని ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేసేసారంట. ఏంటి కర్మ? ఏడు సహాయం చేయడానికి వెళ్ళి అపాయం తెచ్చుకోలేదండి అతను. అందుకే దుష్ట సాంగత్యాల వైపు మళ్ళితే, దుష్ట సాంగత్యాలకు మనం వెళ్తే ప్రమాదం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదో ఆలోచించేయండి. ప్రమాదాలు తప్ప దుష్ట సాంగత్యంలో, చెడు నడతల్లో ప్రమాదాలు తప్ప ప్రయోజనాలు లేవు. మనం అనుకుంటాం పై మెరుగులు, ఏదో వాడి వల్ల ఉపయోగం, వాడు నాకు సహాయం చేస్తాడు, వాడు నా ప్రాణం, వాడు నా దోస్త్ అనుకుంటాం. కానీ ప్రాణం కాదు, వాడు అవసరాన్ని నేను ఉపయోగించుకుంటాడో, నీ అవసరం తీరిపోతే నేను విడిచిపెట్టేస్తాడు. ఏం లేదు. ఎంతమంది స్నేహితులు విడిపోలేదండి. కాబట్టి ఈ వ్యక్తి బాబోయ్ అని గోలు పెడితే కేకలేస్తే అప్పుడు వదిలేశారండి. ప్రాణాలు పోయినట్టు కొంచెం ఉంటే ఇది ఒకటి సందర్భం. రెండోది రాజులు రెండవ గ్రంథం 8వ అధ్యాయము 28 నుంచి. ఇది కూడా సేమ్ అలాంటి సందర్భమే, కానీ సందర్భాల్లో పరిస్థితులు మారిపోతాయి. అన్నిసార్లు పరిస్థితులు ఒకలా ఉంటాయా? ఉండవు, పరిస్థితులు మారిపోతాయి. 8వ అధ్యాయము 29 చదువుతున్నాను చూడండి. 28 సేమ్ ఇద్దరు అంటే వాళ్ళ బాబులు చచ్చిపోరు, కొడుకుల మాట. అహబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోద్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయి బయలుదేరగా సిరియానులు యెహోరామును గాయపరిచిరి. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియానుల వల్ల తాను పొందిన గాయములను బాగు చేసుకుంటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యోధా రాజైన యెహోరాము కుమారుడైన ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి ఆయనని తెలుసుకొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చాడు. ఇద్దరు సేమ్ వాళ్ళేం పితరులో వీళ్ళేం పుత్రులు అంతే. మనవడు యెహోరాము కింద యెహోషాపాతుకి మనవడు. ఏం లేదు, తేడా ఏం లేదు. వీరు ఒకటే. అరే మీ నాన్న మా నాన్న స్నేహితుడు కాబట్టి నువ్వు నేను స్నేహితులు రా అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మన ఊరిలో కూడా లేరే? అరే తండ్రి స్నేహితుడిని విడిచిపెట్టొద్దు, తండ్రి స్నేహితుడు విడిచిపెట్టదని బైబిల్ చెప్తుంటే తండ్రి స్నేహితుడిని కాదు, తండ్రికి స్నేహితుడైన వాడి పిల్లలను కూడా మనం స్నేహితులుగా భావిస్తున్నాం. మంచిదే, తప్పేం కాదు. కానీ ఎంతవరకు? దుష్ట సాంగత్యం వైపు వెళ్లకుండా ఉండేంతవరకు మాత్రమే. ఇక్కడ దుష్ట సాంగత్యం వైపు వెళ్ళిపోయిన తర్వాత దుష్టులతో సాంగత్యం చేయడం చాలా ప్రమాదం. ఇక్కడ చెప్తున్నట్టు చూడండి. యెహోరాము వచ్చిన తర్వాత అంటాడు, యెహోరాము కూడా అంటాడు, యుద్ధంలో జరుగుతుంది కదా నువ్వు వస్తావా అన్నాడు. మళ్ళీ వస్తాను, వస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మన ఇద్దరం ఎవరో వీఆర్ ఫ్రెండ్స్ అంతే. మనం ఫ్రెండ్స్ అంటే ఏంటి? నా సర్వస్వం నువ్వే, నీ సర్వస్వం నేనే, ఇంకేం లేదు. కాబట్టి నడు వెళ్దాం అన్నాడంట. ఇద్దరు బాగానే బయలుదేరి వెళ్తే యెహోరాముని కొట్టి చంపేశారు అయిపోడు. ఎందుకంటే అతనే కదండి మెయిన్ రోలు. ఎవరో ఇజ్రాయేల్ రాజు యెహోరాము చచ్చిపోయాడు యుద్ధంలో. సింపుల్గా చెప్తున్నాను, చచ్చిపోయాడు. 2 యెహోరాము కూడా వెళ్ళిందా? అహజ్యా కదా, అవును అహజ్యా. ఈ అహజ్యా వెళ్తే ఈ అహజ్యాని వదిలిపెట్టరనుకున్నారా? ఆ రోజు వదిలిపెట్టలేదు, తరిమేశారు. మెగుద్దో ప్రాంతానికి వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటా, పారిపోతా, వదిలిపెట్టలేదు. చూడండి 9వ అధ్యాయము చూడండి. అంతకంటే ముందు ఒక మాట చూద్దాం. 16 16
రథం ఎక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టి ఉండగా అచ్చడికి పోయాను. ఎవరో? అహజ్య. యోధా రాజైన అహజ్య యెహోరామును దర్శించుటకి అచ్చడికి వచ్చి ఉండెను. యెజ్రెయేలు గోపురం మీద కావలి వారు నిలిచి ఉండి యోహుతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూసి, అంటే యోహు వస్తున్నాడు యుద్ధంలో నుంచి. ఈ చరిత్ర తెలుసండి మీకు? ఏమన్నా తెలుసండి? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బైబిల్ బాగా చదవండి ప్రియులారు, బైబిల్ బాగా చదవండి. బైబిల్ బాగా చదివితేనే పరలోకం, లేకపోతే లేదండి. పేతురు నీకు పరలోకపు తాళవు చెవులు ఇస్తానన్నాడు, గుర్తుందా? ఏంటి అంతకే? ఏమిచ్చాడు ఆయనకి? వాక్యం. ఆయనకి ఇచ్చింది వాక్యం. అంతేగాని మనం ఏదేదో అనుకుంటే వెళ్ళిపోతాం అనుకోకండి. బాగా పాటలు పాడితే వెళ్ళిపోతాం, లేకపోతే చక్కగా మరి చప్పట్లు పాడితే వెళ్ళిపోతాం అనుకోకండి. దేవుని వాక్యం అనేది మనకు ఖచ్చితంగా రావాలి, నేర్చుకోవాలి. మనకు అన్నీ వస్తాయండి, మనకు అన్నీ వస్తాయి. సీరియల్ వస్తాయి, సినిమాలు వస్తాయి, అన్నీ వస్తాయి. బైబిల్ మాత్రం రాదు. ఎప్పుడెప్పుడు అయిపోయిన సీరియల్లో స్టోరీలు కూడా తెలుసు మనకి, బైబిల్ ఉన్న స్టోరీలు తెలియదండి. కారణం ఏంటి? చదవమో వినమో, చెప్పినా సరే మనసులోకి దాచుకోం అంటారు కదా, ఈ చెవితో వదిలేసి చెవితో వదిలిపెట్టేయాడని. ఆ టైప్ మనం కదండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ సందర్భంలో అహజ్యా వెళ్ళినప్పుడు యుద్ధంలో నుంచి యోహు వస్తున్నాడో, యోహు దగ్గరికి వెళ్ళి అంటాడో, ఎవరో యెహోరాము అంటాడో, సమాధానంగా వస్తున్నావా అని అడిగాడు. సమాధానంగా వస్తున్నావా అని అడిగితే, ఎక్కడ సమాధానం? మీ తల్లి జారత్వం అపరిమితంగా ఉండిపోతే ఇంకేం సమాధానంగా రావట్లేదని చెప్పాడు. అప్పుడు చూడండి, ఒక మంచి మాట చూడండి, 23లో యెహోరాము 9:23 అండి. యెహోరాము రథము తిప్పి అహజ్యా అన్నాడు. ఎవరితో? ఫ్రెండ్తో ఏమన్నాడు? అహజ్యా, ద్రోహం జరుగుతుంది అహజ్యా అన్నాడంట. బాగా ఏమన్నా మాట, ద్రోహం జరుగుతుందా అహజ్యా అన్నాడంట. అని నడిలు పోదామన్నాడా? అబ్బెబ్బెబ్బే, ఆడి పారిపోడంట. ఎవరో? యెహోరాము పారిపోతామేంటి? నువ్వు వస్తావని తీసుకెళ్ళినోడిని నువ్వు కూడా వచ్చి అని తీసుకెళ్ళిపోవాలి. కానీ ఓ మాట చెప్పాడంట, అహజ్యా ద్రోహం జరుగుతుందని పరిగెత్తుకెళ్ళిపోడంట. అతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన స్నేహితుడిని ఆ మధ్యలో యుద్ధ రంగంలో చేతులు వదిలేశాడు. ఇక్కడ చూడండి, ఆ సందర్భంలో వెళ్ళిపోయిన తర్వాత మరి యోహు కొట్టి చంపేశాడు యెహోరాముని. తర్వాత 27లో యోధా రాజైన అహజ్యా జరిగిందని చూసి వనములో నగరి మార్గమున పారిపోయి, ఇతను కూడా పారిపోతున్నాడు. అయినను యోహు అతని తరిమాడు. ఎవరినే? యెహోరాము స్నేహితుడైన అహజ్యాన్ని తరుముతున్నాడు. తరిమి రథమునందు అతని హతము చేయడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లేయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగుద్దోకు పారిపోయి అతడ మరణమై చచ్చిపోయాడండి. నువ్వు వస్తావరా ఫ్రెండో అని అంటే, నేను వస్తానురా ఫ్రెండ్ అని బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? ఇంతకే మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. తన భార్య పిల్లల దగ్గరికి మళ్ళీ తిరిగి రాలేదు. తన తల్లిదండ్రుల దగ్గర తిరిగి రాలేదు. అతను ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుందండి. దుష్ట సాంగత్యం ఏం చేద్దే? మంచి నడవడిని చెడగొట్టేది, పాడు చేస్తుంది. 1 సంవత్సరం క్రితం ఒక సంఘటన జరిగిందండి, యథార్థమైన సంఘటన. ఇక్కడ పాలకొల దగ్గర బైపాస్ రోడ్డు ఉంది కదా, పాలకొల దగ్గర బైపాస్ రోడ్డు. అరే ఫ్రెండో వస్తావా అని అడిగాడంట. నేనేంట్రా, మన ఫ్రెండ్ ఇంకొకరిని కూడా తీసుకొస్తాను అన్నాడంట. నేను ఒక్కడిని రావడం ఏంటి, మన ఇద్దరికి ఫ్రెండ్ అయిన మరొకరిని కూడా తీసుకొస్తాను అన్నాడంట. ఒకే బండి మీద ముగ్గురు బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు బండి నడిపే విధానం వేరు, అక్క చెల్లెలు ఉన్నప్పుడు బండి నడిపే విధానం వేరు, అన్నదమ్ములు ఉన్నప్పుడు బండి నడిపే విధానం వేరు. ఎందుకు స్నేహితులు వస్తే కొమ్ములు వస్తాయి ఏంటో తెలియదు, కానీ స్నేహితుడు ఎక్కితే బండి నడిపే విధానం మారిపోతుంది. ఎదర చక్రాలు లేపుతాడు, వెనకాల చక్రం దేకెత్తాడు. ముఖం సిమెంట్ రోడ్డు కొట్టుకుపోతే అప్పుడు కానీ బుద్ధి మనిషికి రాదు. అలా జరిగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కదండి. ఈ ముగ్గురు బయలుదేరి ఎందుకు? అర్ధరాత్రి వేళ రైడింగ్, స్పీడ్గా బయలుదేరదాం, చక్కగా తాగుదాం, బిర్యానీ తిందాం, చక్కగా ఆ రూట్లో విశాలంగా ఉంటుంది, మన ఇష్టమైన చోటికి స్పీడ్గా గాలికి తిరుగుదాం. వేగంగా వెళ్తున్నారు. ఒక మారుతి డిజైర్ కారు వచ్చింది, ఎదురు కారుని గుద్దేశాడు. బాగానే ఉన్నాడు. వెనకున్నవాడు ఇన్బ్యాలెన్స్ అవుతారు కదండి, ఇన్బ్యాలెన్స్ అవుతారు కదా, వీడు ఎదరకు పడిపోయాడు. ఒక్కరోజు బతికాడు. ఎంతండి? ఒక్కరోజు
రెండో రోజు చచ్చిపోయాడు. యథార్థమైన సంఘటన. ఇంకొకడికి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, పిప్పి పిప్పి అయిపోయినాయి కాళ్ళు చేతులు. ఒకడికి తల పగిలిపోయింది. దుష్ట సాంగత్యం ఏం చేద్దే? మంచి నడవడిని చెరుపుతుంది. మంచి నడవడినే కాదు, మనుషుల ప్రాణాలని కూడా తీసేస్తుంది కదండి. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు ఎంతోమంది రోడ్ల మీద చచ్చిపోతున్నారంటే ఎక్కువ వారితో పాటు ఉన్నదారు తెలుసండి, స్నేహితులు. నలుగురు కారు బుక్ చేసుకున్నారంట, ఓవర్ స్పీడ్ రైడింగ్ చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్ని ఢీ కొట్టేశారు, బండి పల్టీలు కొట్టేసింది. నలుగురు ఉన్నపాటుగా చచ్చిపోయారు. ఎవరయ్యా వారిని ఎంక్వైరీ చేస్తే వారు అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్లు అంటే, ఫ్రెండ్స్ అంటండి, స్నేహితులు. ఇప్పుడు మనుషుల మధ్యలో, యువత మధ్యలో ఈ స్నేహం వచ్చింది. ఈ స్నేహం ఏం చేస్తుందంటే, స్నేహం మనిషితో దోబూచులాడుతుంది. ఏ దోబూచు అది? మరణ దోబూచులాడుతుంది మనిషితో. స్నేహితుడు వచ్చాడంటే నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి తెలుసా? ఒరే బాబు, చింపాంజీ వచ్చేసిందిరా అని ఫీల్ అవ్వాలండి పిల్లల దగ్గరికి. స్నేహితురాలు వచ్చిందిరా అని అంటే, అమ్మ బాబోయ్ పెద్ద సింహం వచ్చిందిరా నా కొడుకు దగ్గరికి అని భయపడిపోవాలి మనం. ఎందుకంటే వాడితో స్నేహం చేస్తే మనిషిలా ఉండడు, మనిషి మృగంలా మారిపోతాడు. అవసరమైతే తన ప్రాణాలనే కోల్పోతాడు, అవసరమైతే తల్లినే చంపేస్తాడు, తండ్రినే కొట్టేస్తాడు, ఏమైనా చేయగలడు. దుష్ట సాంగత్యాలు మంచి నడవడల్ని జరుపుతున్నాయి. మనందరికీ తెలిసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జరిగిపోయింది. 2014 నుంచి 19 వరకు ఇంచుమించుగా మన తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్న కాలంలో పొంగూరి నారాయణ గారు తెలుసుకండి. పొంగూరు నారాయణ గారు ఎవరో, నెల్లూరు జిల్లా నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి కదండి, నారాయణ కాలేజెస్, దానికి అధిపతి. ఆయనకి 3 పిల్లలు, 2 కూతుర్లు, ఒక్కడు కొడుకండి, ఒక్కడే కొడుకు. హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఉంటుంటే వాళ్ళకి ఉన్న వ్యాపారాలు బట్టి, లేకపోతే వాళ్ళకి ఉన్న స్థాయిని బట్టి వారు ఏం చేశారంటే, తన కొడుక్కి చాలా ఖరీదైన కారు కొన్నాడు. అతను చాలా ఖరీదు. ఎంత ఖరీదు అంటే ఒక కారు ఖరీదు 1,75,00,000 అండి. 1,75,00,000 కారు ఒకటే. బెంజ్ కారు అంటే తెలుసా? బెంజ్ కారు కొన్నాడండి. బెంజ్ బ్రాండ్ అది, అంటే బాగా డబ్బున్న వాళ్ళు కొనుక్కునే వాహనాలు అవి. బెంజ్ కారు కొన్నాడు. ఆయన అప్పటికే మంత్రి, పొంగనూరు నారాయణ గారు మంత్రి. విదేశాలకు వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, ఏదో పర్యటన నిమిత్తం వెళ్ళాడు. ఆ రాత్రి, అరే నాయన భోంచేసావా అని ఫోన్ చేసి అడిగాడంట. భోంచేసావా? చేశాను అన్న అన్నాడు. చేశాను. రాత్రి ఇంచుమించుగా తెల్లవారుజాము 3 గంటలు అనుకుంటా, సుమారు 3 గంటలు అవుతుంది, సుమారుగా 3 గంటలు అవుతుంది. 3 గంటలకే స్నేహితుడు ఇద్దరు కలిసి, అరే కారు తీరా బయటికి వెళ్దాం అన్నారంట. కారు తీరా బయటికి. ఎవరు ఉండరు ఇప్పుడు ఈ సమయంలో, ఎవరో ఉండరు. రోడ్లన్నీ విశాలంగా ఉంటాయి. ఆ జూబ్లీ సెంటర్లో, ఆ నగర్లో పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు, బాగా ధనికులు కదండి ఆ ప్రదేశాలు ఉండే వాళ్ళు అందరూ కూడా. హైదరాబాద్లో విశాలమైన రోడ్లు ఎవరు ఉండరు కాబట్టి మనం రైడ్ చేద్దాం. ఎందుకంటే ఈ కారు కెపాసిటీ అలాంటిది, కారుకున్న కెపాసిటీ అలా చాలా స్పీడ్గా అది మూవ్ అవుతుంది. అది ఇంచుమించుగా 200-250 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోయినా సరే ఏమి జంకు బెంకు కూడా ఏమి ఉండదండి అలాంటి కార్లు. మనం చూడలేదు లేండి, మాలు చెప్తున్నారు. ఇక్కడ వీరిద్దరూ కలిసి ఒకటి ముందు సీట్లో కూర్చున్నాడో, ఈయన తోలుతున్నాడో, ఎవరో, ఆయన పేరు నితీష్, పొంగనూరు నారాయణ గారి కుమారుడు నితీష్. అలాగే ఆయనతో ఉన్న స్నేహితుడి పేరు రవిచంద్ర. ఇద్దరు వయసు 22 సంవత్సరాలు. 22 ఎంత ఉంటారండి? పసి పిల్లలండి. 22 సంవత్సరాలు. లోకం సరిగ్గా తెలియదండి వాళ్ళకి, లోకం సరిగా తెలియదు. అప్పటికే అతన్ని కొన్ని స్థాయిలకి ఎండీ చేశాడు ఈయన కొడుకుని. ఒకడే కొడుకు కదండి, మరి వ్యాపార బాధ్యతల్లోకి తీసుకున్నాడు ఆయన. మంచిది. ఇప్పుడు చూడండి, వారిద్దరు రైడింగ్ చేస్తున్నారు. చాలా వేగంగా వెళ్ళిపోతారంట. మెట్రో పిల్లర్ 36 అంటాడు, 36 ఏదో మొత్తం 9 బలంగా ఢీ కొట్టేశారండి దాన్ని. బలంగా వచ్చి రక్షించడానికి కూడా అవకాశం లేనంతగా చచ్చిపోరండి వాళ్ళిద్దరూ. ఎవరో కూడా వచ్చి రక్షించడానికి అవకాశం లేనంత దయానీయంగా చచ్చిపోరండి. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కారులో, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.
ఏదైనా చిన్నది యాక్సిడెంట్ అవుతే ఆ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ఎటువంటి గాయాలు కూడా మనిషికి అవ్వకోకుండా ఈ స్టీరింగ్లో నుంచి, ఈ సైడ్ ఉన్న డోర్లో నుంచి, లేకపోతే ఈ పక్కన ఉన్న సీట్ బెల్ట్లో నుంచి అట్ల నుంచి ఓపెన్ అయిపోతాయి. ఇంత బెలూన్లాగా ఓపెన్ అయిపోతాయి అన్నమాట, గాలి పొడగల్లాగా. ఆ దెబ్బకి ఏం తగలవండి, దెబ్బలు తగలవు. కానీ మొత్తం ఉన్న ఎయిర్ బ్యాగ్లన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి, సరే బతకలేదండి వాళ్ళిద్దరు. అంత వేగం ఎంత అంటే ఆ రీడింగ్ కరెక్ట్గా అక్కడ స్టక్ అయిపోయింది. 200 స్పీడ్లో ఆగిపోయింది కొట్టేసిన తర్వాత. వారు దేహాలను బయటికి తీస్తుంటే తీయలేకపోతున్నారు. ఇంకో ఊపిరితిత్తులు చిదిగిపోయినాయి, లివర్ ముక్కలైపోయింది, తలలకి బలమైన గాయాలు తగిలేసాయి. ఇద్దరు ఉన్న పాలంగా చచ్చిపోయారండి. నారాయణ గారికి ఫోన్ చేశారు, తెలిసింది విషయం. ఆయన హుటాహుటిగా ఇండియాకి వచ్చేసాడు. వచ్చి ఆయన ఏడ్చిన ఏడుపు, ఆయన మాట స్టేట్మెంట్ పేపర్లో ఇప్పటికీ ఉంటుంది. ఏమంటారు తెలుసండి? అరే, నాకు తలకురువు పెట్టాల్సినోడు రా నువ్వు, నాకు తలకురువు పెట్టాల్సినోడు నువ్వు, నీకు నేను తలకురువు పెడతాను ఏంట్రా, నీకు బదులు నేను చచ్చిపోయినా బాగుండురా అని అన్నాడంట. నీకు బదులు నేను చచ్చిపోయినా బాగుండురా అని ఏడ్చాడంట ఆయన తండ్రి. ఒకే ఒక్క కుమారుడండి ఆయనకి. ఎన్ని ఆశలు పెట్టుకుంటాడండి ఆయన మీద, ఎన్ని ఆలోచనలు అండి, ఎంత ఆస్తి ఉందండి వాళ్ళకి. ఈరోజు కూడా నెల్లూరులో ఆయన మంత్రి. ఎంత ఉందండి ఆయనకి. ఆయన ఆలోచన అంతా తన కొడుకు మీదే కదండి, తన ఆశలని తన కొడుకు మీదే కదండి. ఆ కొడుకే ఈరోజు లేడండి. కారణం ఏంటి తెలుసండి? స్నేహం అండి, స్నేహం, ఫ్రెండ్షిప్. ఏ దుష్ట స్నేహాలు మంచి నడవడిని చెడిపేస్తాయని దేవుడు చెప్పాడు, ఆ దుష్ట స్నేహాల వైపు మానవాళి మళ్ళీపోయిందండి. దేవుడి వైపు ఎవరు రారండి, దేవుడి దగ్గరికి ఎవరో రారండి. మరే సినిమాకి వెళ్దాం రారంటే వెళ్తాడండి, రారండి. సినిమాకి వెళ్దాం రారా, సెకండ్ షోకి అంటే వెళ్తాడండి. అరే నేను మందు తాగితే వెళ్తాను, నాకు నువ్వు రారా సహాయం అంటే వాడితో పాటు వెళ్తాడండి వీడు. విహారయాత్రకి వెళ్దాం రారంటే వెళ్తాడండి, పెళ్ళికి వెళ్దాం రారంటే వెళ్తాడండి. దేవుని పనికి రారంటే వస్తాడండి ఎవడైనా? ఇంతమంది స్త్రీలు ఉన్నారు, ఒక్క పురుషుడు ఉన్నాడండి ఇక్కడ. దేవుని పని అంటే లోకువండి అందరికి. ఇప్పుడు మీ వరకు ఎందుకంటే మా వరకు ఆలోచన చేసినా సరే, మా వరకు కూడా ఎవరు రారండి. ఏదో మేము వచ్చాం, మేము మాటలు చెప్తున్నాం. పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే ముందే తయారైపోతావే, విహారయాత్రకి వెళ్ళాలంటే అన్నిటికంటే ముందే ప్లానింగ్ ఉంటుంది. మరి దేవుని పనికి, దేవుని మాటలకే దేవుడు ఏమైనా తప్పు చెప్పాడా? దేవుడిని చెడ్డ చెప్పాడా? దేవుడు నేను పాడైపోమన్నాడా? దేవుడిని చెడిపోమన్నాడా? ఏం చెప్పాడు దేవుడు? మంచి మాటలకే దేవుడు చెప్పింది. దేవుడు చెప్పిన మాటలను ఈరోజు నర సమాజం పక్కన పెట్టింది. దానికి పర్యవసనాన్ని ఖచ్చితంగా అనుభవిస్తుంది కూడా. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. ఇప్పుడు ఇరువురు కుటుంబాలు ఏం మాట్లాడుకుంటాయి ఒకసారి ఆలోచించేయండి మీరు. ఆ సందర్భమే మన కుటుంబాలు జరిగితే మనం ఏం మాట్లాడుకుంటాం? ఆ రవిచంద్ర అన్నవాడు వచ్చాడే, వాడు రాకపోతే నా కొడుకు బతికేవాడు అని చెప్తాడు. ఎవరో నారాయణ గారు. ఆ రవిచంద్ర కుటుంబం ఏమనుకుంటుంది? ఆ ఉన్నవాడు స్నేహానికి వెళ్ళాడే, అదే నా కొడుకు చేసిన తప్పుదు, వాడి జతకెళ్ళకపోతే నా కొడుకు ఇంకా బతికే ఉండేవాడని ఈ రోజుకి కూడా వారు అనుకుంటారు తెలుసండి. దుష్ట స్నేహాలు మరణానికి మార్గాలన్న సంగతే మర్చిపోవద్దు. దుష్ట స్నేహాలు మరణాలకి మార్గాలు. ఎలాంటి కుయుక్తి పరులు ఉంటారు? ఒక్క మాట చెప్తుంది చూడండి బైబిల్లో. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారునకు సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యక అయినందున అతడు ఆమెను ఏమీ చేయలేనన్న దుర్లభము అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లులైన తామారుని బట్టి చిక్కిపోతున్నాడు. ఇడికి పోయే కాలం వచ్చింది. ఎవరికే? అమ్నోనికి పోయే కాలం వచ్చింది. అంతే, పోయే కాలం పోయాడు ఆఖరికి. ఇలాంటి దుర్బుద్ధి ఎవరికైతే వస్తుందో వాడు ఖచ్చితంగా పోతాడు, బతకడు. అమ్నోనికి పోయే కాలం వచ్చింది. తన చెల్లెల్నే మోహించాడంట. ఎవరినే? ఇంకా ఊరి మీద ఇంకెవరు లేరా? వావి వరసలు చచ్చిపోయినాయా? తన తండ్రి గర్భాన పుట్టిన తన చెల్లెల్నే మోహిస్తున్నాడండి. పోయే కాలం కాకపోతే ఏం కాలం అండి ఇది? ఈ రోజుల్లో లేరండి అలాంటి దుర్మార్గులు. వావి వరసలు లేకుండా ఇష్టానుసారమైన వ్యవహారాలు, ఇష్టానుసారమైన మోహాలు, ఇష్టానుసారమైన వ్యభిచారాలు చేసేవాళ్ళు లేరండి సమాజంలో.
వయసు తారతమ్యాలు లేవండి ఇప్పుడు ఎవరికి, వయసు తారతమ్యాలు కూడా లేవండి. వాక్యం చెబుతుంది ఏంటంటే వీడు దుష్టుడు. 3వ వచనం చూడండి. 3వ వచనంలో అమ్నోను నాకు మిత్రుడు ఒకడు ఉండేను. మిత్రుడు అంటే ఎవరో? మిత్రుడు అంటే ఎవరో? స్నేహితుడు. అమ్నోనికి మిత్రుడు ఒకడు ఉండేను. మిత్రుడు అంటే స్నేహితుడు. ఈ స్నేహితుడు ఎలాంటి వాడంటే బహు కపటము కలిగిన వాడని రాయడానికి తెలుసండి. బహు కపటము కలిగిన వాడు. వీడంత కపట స్వభావం కలిగిన వాడు ఎవరో కూడా లేడు. దుష్ట సాంగత్యం. అమ్నోనేది ఇప్పుడు ఏం సాంగత్యం? దుష్ట సాంగత్యం. ఇప్పుడు అన్నాడంట, అరే ఫ్రెండో, అమ్నోని అన్నాడు, ఫ్రెండో యెహోనాదాబడి పేరు, యెహోనాదాబా నేను మా చెల్లిని ప్రేమిస్తున్నాను రా అన్నాడంట. అప్పుడు ఏమన్నా లాగిపెట్టి కొట్టద్దని గోమ మీద? కొట్టాలా కొట్టకూడదు మీరు చెప్పండి. ఈ మాట నేను అన్నాను కాదు, కానీ కొట్టాలా కొట్టకూడదు? మీరు చేయొచ్చు, చూపించండి. మీరు చేయొత్తి, మీరు యథార్థ పరులు అయితే కొట్టాలంటారా కొట్టకూడదు అంటారా? ఎత్తకపోతే మిమ్మల్ని కొడతాడు దేవుడు ఆఖరికి. అది ఒరే ఫ్రెండో, నేను మా చెల్లిని ప్రేమించనండ్రా, మా చెల్లిని మోహించానురా అని అంటే చెప్పు తీసి కొట్టాలి అక్కడ. ఎవరో? యెహోనాదాబు. కానీ ఏం చేశాడు? నువ్వేం పర్లేదు, మోహించి పర్లేదు, నీకు ఒక ప్లాన్ ఇస్తానరా అని అంటాడు. ఎవడో? యెహోనాదాబు. నువ్వు రోగైనట్టు నటించు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ చెల్లెల చేత వండించుకు తినాలని ఆశ ఉంది నాకు అని చెప్పు. అప్పుడు మీ చెల్లెలు వస్తుంది, నీకు వండుతుంది, ఒక్కతే ఉంటుంది కాబట్టి నువ్వేమైనా చేయొచ్చురా అన్నాడంట. ఎంత కపటమండి! ఇలాంటి వాళ్ళండి మన పిల్లల్ని పాడు చేసేది. ఇప్పుడు అక్రమ సంబంధాల వైపు, అక్రమ వ్యవహారాల వైపు, లేకపోతే లేనిపోని ప్రేమల వైపు మళ్ళించేస్తున్నారు చూసారా. ఎవరండి? నిన్ను అడిగి ప్రేమిస్తాడు ఎవడైనా? నీ పిల్లడు నిన్ను అడిగి ప్రేమిస్తుందా నీ పిల్ల? ఎవరైనా నిన్ను అడగదో, నిన్ను అడగడో. ఎవరిని అడుగుతాడు? స్నేహితుని అడుగుతాడు. రే పలానా అమ్మాయి నాకు ఇష్టం రా అంటాడు. అప్పుడు చెప్పాలడు, రే మీ అమ్మ మీ నాన్న ఉన్నారు కదరా, నీకు వయసు వచ్చాక మంచి చుట్టాల నుంచి పెళ్లి చేస్తారా, కంగారు పడకరని చెప్పాలి. అమ్మాయికైనా అదే మాట చెప్పాలి. అమ్మ నువ్వు తొందరపడకో, నీకు చాలా జీవితం ఉంది, ఇప్పుడే తొందరపడిపోతే చాలా అనర్థాలు దాపరిస్తాయి, కాబట్టి నువ్వు తొందరపడకో, మీ అమ్మకి మీ నాన్నకి నీకు తెలుసు నీకు ఎప్పుడు పెళ్లి చేయాలని సంగతే అని చెప్పాలి. కానీ వీడు ఏం చేశాడు? ఇప్పుడున్న ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నావా, నన్ను ఇమ్మంటావా లవ్ లెటరు? ఎవడీడు? యెహోనాదాబీడు, షిమియా కుమారుడు, బహు కపటం గలవాడు. ఎందుకు ఈ కపటం అంటే, వీడు కపటం వెనకాల సాతాను ఉంది. ఎవరు కపటం వెనకాల? యెహోనాదాబు కపటం వెనకాల సాతాను ఉంది. మనుషుల ప్రాణాలతో దోబూచులాడుతుంది అది. మన స్నేహితుడే అనుకుంటాం, వాడు స్నేహితుడు కాదు, వాడెవడో? సాతానుడు. మన కళ్ళ ముందు స్నేహితుడే కనబడుతున్నాడు, ఆ స్నేహితుల్లో ఉన్నది ఎవడంటే సాతానుడు. వాడు చెబుతున్నాడు, అరే నీ ప్రాణం ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. ప్లాన్లు వేస్తాడు. వాడి ప్లాన్లు ఎలాగంటే 10 సంవత్సరాలకి జరగవలసిన కార్యాన్ని ఇప్పుడు ప్లాన్ చేస్తాడండి సాతాను గారు. తెలుసండి, 10 సంవత్సరాల తర్వాత నీకు నష్టం చేకూర్చాలంటే ఆ ప్లానింగ్ ఎప్పుడు వేస్తాడు తెలుసన్నాడు? ఈ రోజే వేస్తాడు ప్లానింగ్. ఇప్పుడు జరుగుతున్న మన నష్టాలకి పునాదులు ఎప్పుడు పడ్డాయి ఆలోచించేయండి. మనకి 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో కదండి. ఇటు చెప్పాల్సింది ఏంటంటే తప్పురా అని చెప్తాం మానేసి తప్పును ప్రోత్సహించాడు. కారణం ఏం జరిగింది చెప్పమంటారా? అమ్నోన్ని అబ్షాలోము చంపేశాడు కదా. అబ్షాలోము చెల్లెలండి, సొంత చెల్లెమ్మ. అమ్నోన్ని అబ్షాలోము చంపేశాడు. చంపేసిన తర్వాత దావీదు చాలా కంగారు పడతాడు. అందరూ చచ్చిపోయారని కంగారు పడితే అక్కడే ఉంటాడు. యెహోనాదాబు అంటాడు, నువ్వేం కంగారు పడక మా ఏమంటాడు? షిమియా కుమారుడు అంటే సహోదరుడే కదండి. నువ్వేం కంగారు బాబాయ్, చచ్చిపోయింది మాత్రం ఎవరో అమ్నోనే అని తీర్మానం చెప్పింది ఈడే. చచ్చిపోయింది మాత్రం అమ్నోనే అని చెప్పాడు. కారణం ఏంటి? చచ్చిపోతాడని సంగతి యెహోనాదాబుకి తెలుసు. వీడు చేసే పనుల వల్ల వీడి ప్రాణం పోద్దాని సంగతి తెలుసు. మరి అలా ప్రాణం పోద్దాని సంగతి తెలిసినప్పుడు ఎందుకు ప్రోత్సాహం చేశాడు? అదే దుష్ట సాంగత్యం. ఒకవేళ ఈ అమ్నోనికి యెహోనాదాబు స్నేహితుడు కాకుండా పోయాడు అనుకోండి, అమ్నోను బతికేవాడండి. తప్పురా, అలాంటి ఆలోచన రాకూడదు నీకని చెప్తే కదండి. ఆలోచన పంచుకునేవాడు, చక్కగా పెళ్లి చేసుకునేవాడు, తన జీవితంలో తన పిల్లల్ని ఇంకా శుభ్రంగా కనేవాడు, పిల్లల్ని పెంచుకునేవాడు. ఆ రాజ్యంలో మంచి స్థితిగతులు ఉండేవి అతనికి. కానీ ఆ అవకాశం లేదు. కారణం ఏంటంటే దుష్ట సాంగత్యం. మంచి నడవడిని చెప్తుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చదవండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించేవాడు తప్పు. సామెతల గ్రంథము దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. ఎలా తిరుగుతారంట?
గేదెకి ఆవుకి రాత్రి మాటలు కొట్టురాడి తెగిపోద్ది, కొట్టురాడికి తాడు తెగిపోద్ది. అప్పుడు నీ గేదె నీ పాకలో ఉండదు, ఎక్కడ ఉంటుంది? ఎవరి చేలోనూ ఉంటుంది, అక్కడ మేతది. అప్పుడు ఆడు ఊరుకుంటాడా? రేపు పొద్దుట నిన్ను గేదెని తీసుకెళ్ళి పంచాయతీలో పెడతాడు. అవునండి. ఒక కట్టు లేకపోతే పశువు ఎలాగైతే విచ్చలవిడిగా ఉంటుందో, వింటున్నారా బాగా? ఒక పశువు కట్టు లేకపోతే, తనకి కట్టు లేకుండా బంధించబడకుండా ఉంటే, అది స్వేచ్ఛగా ఉంటే అది ఎలా అయితే తిరుగుతుందో, కాని పొలాల్లోనూ లేని పొలాల్లోనూ లేని వాటిలోనూ ఎలా ఉంటుందో అలాగా మనుషులకి కట్టు లేకపోతే అలా ఉంటారని చెప్పి ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడని చెప్పాడు. కట్టు లేకపోతే మనుషులు కూడా అలాగే ఉంటారు. ఈరోజు సమాజం ఇలా ఉంది అని బాధపడుతున్నాం కదా. మనం బాధపడుతున్నామా? బాధపడుతున్నాం. బాధపడే ముందు ఒకటి చెయ్యాలి, తెలుసా? జనులకు వాక్యాన్ని నేర్పించాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు అన్నాడు. కట్టు లేక తిరిగే వారికి దేవుని భయం లేదు, కట్టు లేక తిరిగే వారికి దేవుని యొక్క భక్తి లేదు, కట్టు లేక తిరిగే వారికి దేవుని వాక్యం తెలీదు. తెలిసిన తిరుగుతారండి. దేవుని వాక్యం పరిపూర్ణంగా తెలిసిన వాళ్ళు అండ్ ఊరి మీద ఎందుకు తిరుగుతారండి? తిరుగుతారు. అందుకే మీ పిల్లలకి ఖచ్చితంగా దేవుని వాక్యం నేర్పించాలి. ధర్మశాస్త్రం విధి అండి, అది ధర్మశాస్త్రం యొక్క విధి. మన పిల్లలకి మనం దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఎలా నేర్పించాలి? చిన్ననాటి నుంచి నేర్పించాలి. పెద్దోడైపోయిన తర్వాత చెప్దాంలే, ఇంకో సంవత్సరం తర్వాత చెప్దాంలే, వాడికి ఇప్పుడు ఏమీ తెలిసి చెప్దాంలే అనుకుంటే అన్నీ తెలిసిపోతాయి. మీరు నువ్వేమనుకోవడమేమో. ఏమంటే మాట చెప్తాను, తెలుగు భాష మీరు నేర్పారు వాళ్ళ పిల్లలకి? తెలుగు భాష మీరు నేర్పారా? అలాంటి నేర్పారు కానండి. మిగతా వాడుక భాష అంతా కూడా ఇలాగను అలాగను అని మనం చెప్పాం పిల్లలకి? చెప్పలేదండి. మనం మాట్లాడుతుంటే చూసి వాళ్ళు నేర్చేసుకున్నారండి. అలాగా ఈ సమాజంలో జరుగుతున్న ఈ చెడుని ఎక్కువ మనిషి ఆకర్షించుకుంటాడు, అడాప్ట్ చేసుకుంటాడు, బాగా అడాప్ట్ చేసుకుంటాడు, స్వీకరిస్తాడు. కాబట్టి ఎక్కువగా చెడిపోయేది పిల్లలే. కాబట్టి వారిని ఎప్పుడు కూడా చెయ్యి దాటి ఉంచుకోకూడదు. కాబట్టి మనం ఆలోచన చేస్తుంటే దుష్ట స్నేహాలు మంచి నడవడిని చెడుపుతున్నాయి. దుష్ట స్నేహాలు ఏం చేస్తున్నాయి? మంచి నడవడిని చెడిపేస్తున్నాయి. మనం చూసాం, బైబిల్లో ఉన్న సందర్భాలు చూసాం, బయట జరుగుతున్న సందర్భాలు చూసాం కదండి. మాకు ఒక ఆయన ఉండేవాడు, దుష్ట స్నేహం చెప్తాను, ఎలా హ్యాండ్ వేస్తారో చెప్తాను. దుష్ట స్నేహం మా చుట్టాలు, మా బావ, వారిద్దరూ కలిసి ఒక రూమ్లో కూర్చుని తాగేవారు. ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. సాయంకాలం ప్రాణ స్నేహితులు ఎప్పటికి వెళ్తారు తెలుసా? ప్రాణ స్నేహితులు ఎప్పటికి వెళ్తారండి? సాయంకాలం 6 తర్వాత వెళ్తారండి వాళ్ళు. ఆఫ్టర్నూన్ కిందకి నైటు ఆ దిగువ కాలంలోనే తగులుతారు. 6-7 అయ్యేసరికి ఇద్దరు ఒక రూమ్లో కూర్చుని శుభ్రంగా తాగేవారండి, తొలిపేసుకుని. నాకు బాగా తెలుసు వాళ్ళు. ఏ సమస్య వచ్చిందో ఏంటో తెలీదు, ఆడిదొక ఊరు ఈడిదొక ఊరు. ఏ సమస్య వచ్చింది ఏంటో పాపం ఆ ఊరు నుంచి వచ్చినప్పుడు ముందు తాగేసాడని తెలిసింది. ముందంటే ఈ ముందు కాదు, పుర్ల ముందు తాగేసాడని తెలిసింది. నేనే వెళ్ళి అన్నాను, బావా మీ ఫ్రెండ్ ముందు తాగేసాడు అన్నాను. మీ ఫ్రెండ్ ముందు తాగేసాడు, హాస్పిటల్లో ఉన్నాడు అన్నాను. మా ఫ్రెండ్ ఆడెవడన్నా తెల్దన్నాడు. ఒక్క మాటే, నా ఫ్రెండ్ ఆడెవడన్నా తెల్దన్నాడు అంతే. దుష్ట సాంగత్యం ఏం చేద్దే? నువ్వు ఆపదలో ఉంటే నిన్ను ఆదుకోదు, నువ్వు కష్టాల్లో ఉంటే నీ కష్టాలకి నేనున్నాను రా అని భరోసా ఇవ్వదు. మన దగ్గర 4 రూపాయలు ఉన్నంతకాలం మనతో తిరుగుతారు. మన దగ్గర 4 రూపాయలు అయిపోతే మన అవసరమే లేదు. నువ్వెవడోరా? మన ఇంటికాడ తిన్నవాడే, మన గుమ్మాలో ఉన్నోడే, ఏమంటే అన్నీ జరిగిపోయింది మన సందర్భాలు అండి. ఆడే సర్వస్వం అనుకున్న వాడే, నువ్వే వాడి అవసరాలు నీ ద్వారా ఆడ అవసరాలు తీర్చుకున్న వాడే. ఈరోజు కనీసం నీతో మాట్లాడుతున్నారు ఎవరైనా ఆలోచించింది? అసలు వీడు ఎవడో తెల్లనట్టు వెళ్ళిపోతాడు అన్నాడు. దుష్ట సాంగత్యం మంచి నడవని చెప్తుంది. మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మంచి స్నేహాలు చేయాలి. మంచి స్నేహితులు ఎవరున్నారు లోకంలో? మంచి స్నేహితులు ఎవరు లేరు. అందుకే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడంట. ఆ నిజమైన స్నేహితుడు ఎవరో? నేను మిమ్మల్ని శిష్యులని పిలవనంటాడు. ఏమంటాడో? నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను అంటాడు. నేను మిమ్మల్ని స్నేహితులని. యేసుప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ అంటాను, నువ్వేమో ఆ పనికి మనలోని ఫ్రెండ్ అంటావు, నువ్వేమో ఎందుకు పనికిరాక నిన్ను పాడు చేసి దాన్ని ఫ్రెండ్ అంటావు. వారిని కాదు నువ్వు ఫ్రెండ్ చేసుకోవాల్సింది, నన్ను చేసుకో. నేను మీ ఫ్రెండ్ అని, మిమ్మల్ని నేను ఫ్రెండ్స్ అని పిలుస్తాను, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను అన్నాడు. అంత గొప్ప స్నేహితుడు కావాలి కదండి మనకి, వద్దా? అంటే బాగా ధనవంతుడితో స్నేహం చేయాలని ఆశపడతాం, బాగా అందగాడితో స్నేహం చేయాలని ఆశపడతాం.
అన్ని సౌకర్యాలు ఉన్నవాడితో స్నేహం చేయాలని ఆశపడతాం. మరి యేసుప్రభుకి ఏం తక్కువని ఆయనతో స్నేహం చేయట్లేదు మీరు? ఏం తక్కువండి ఆయనకి? ఈ లోకంలో ఉన్నవారి కంటే అందగాడండి ఆయన, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు అండి ఆయన. ఆయన నేత్రములు ఏంటంట, పద్మములు వంటివి అంటండి. అవి ఎంత మంచి వర్ణనండి, అది పరమగీతాలు ఉంటుంది. ఎంత మంచి మాటలండి అన్నీ కూడా. ఆయన చాలా అందగాడు. ఆయన అంటే అందగాడు అంటే మళ్ళీ మీరు ఇంకోలాగని కాదు, స్నేహితుడైన ఆయన స్థాయి చూస్తుంటే ఈ లోకంలో ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి గారితో స్నేహం చేయడానికి ఇష్టపడతావు పడవచ్చు, కానీ ఆయన నీతో స్నేహం చేయడు. నువ్వు ప్రధానమంత్రి గారితో స్నేహం చేయడానికి ఇష్టపడవచ్చు, కానీ ఆయన నిన్ను ఎందుకు పట్టించుకోడు అసలు, కదండి. కానీ ఆయన సర్వోన్నతుడు, లోక అధికారాలన్నీ ఆయన కిందే ఉన్నాయి. ఆయన సర్వాధికారి అని ఒక మాట చెప్పాడు. ఆయన ఏంటంటే సర్వాధికారి. ఈ సర్వాధికారి అంటున్నాడు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను వస్తావా అంటే నువ్వేమంటున్నావు? నువ్వు వద్దు ప్రభువా, అదిగో తెల్లారితే పాసిపోయిన మొఖం, చిరిగిపోయిన జుట్టు, నలిగిపోయిన బట్టలు, ఆమె నా ఫ్రెండ్. తెల్లారితే గుడ్ మార్నింగ్ అని చెప్తేనే వాసన వచ్చేద్దాం నోటంట, ముందు వాసన, ఆడు నీ ఫ్రెండ్. చూసారా? నేను నీకు స్నేహితుడిగా ఉంటానంటే దేవుడు చెప్తుంటే, నువ్వు నాకొద్దు స్నేహితుడిగా, నాకు నా పక్కింటోడు సరిపోతాడో, నా ఈదులోడు సరిపోతాడో, నా ఊళ్ళోడు సరిపోతాడో, నాకు నా కాలేజీలో సరిపోతారో, నా కొలీగ్స్ సరిపోతారో మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. కాదు, మనం స్నేహం చేయాల్సింది దేవుడితో. మన జీవితాలు బాగుపడాలంటే, మన జీవితాలు ఒక మార్గంలో, మంచి మార్గంలో పయనించాలంటే మనం మన స్నేహితుడిని చేసుకోవాల్సింది ఆ యేసయ్యని మాత్రమే. 2-3 జీవితాలు చెప్పు వదిలేస్తానండి, ఆలోచించి ముగిస్తాను. యోసేపు గారు ఉన్నారండి. యోసేపు గారు మూసేసాను బైబిల్ అండి అమ్మా, ముగించేది. అందుకే సరిగలేసి లేచి వెళ్ళిపోండి, పర్లేదు. ఎవరో సరిగలేసిన లేచి వెళ్ళిపోండి. నేను మాత్రం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముగించేస్తాను. దేవుని వాక్యాన్ని ఆపకూడదు కదా మనం, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు గారు ఎలాంటి స్థితిలోంచి వెళ్ళిపోయాడు? ఎలాంటి స్థితిలోంచి వెళ్ళిపోయాడు ఆయన? తండ్రి దగ్గర మంచి స్థితిలో ఉండేవాడు, దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయన జీవితాన్ని మనం వర్ణిస్తే వర్ణనాతీతం. అసలు మనం వర్ణించలేనంత దుఃఖసాగరంలోకి, దుఃఖ మార్గాల్లోకి వెళ్ళిపోయినాడు ఆయన. అలాంటి ఈయన ఎక్కడైనా సరే చెడ్డ స్నేహం చేసినట్టు ఉందని చూడండి ఒకసారి బైబిల్లో. నేను చూపించిన బైబిల్ మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు చలిగలేస్తుంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఫ్యాన్ కట్టేసి బైబిల్ తెరిచి చూస్తే అప్పుడు మనకు అర్థమవుద్ది ఏంటంటే, యోసేపు ఎక్కడా కూడా దుష్ట సాంగత్యం చేయలేదు. ఎవరితో స్నేహం చేశాడు యోసేపు అంటే? దేవుడితోటే. ఆయన కష్టాల్లో ఆయనే, ఇంత పాడాం, కష్టంలోను నష్టంలోను, వ్యాధుల్లోనూ బాధల్లోనూ అన్నిటిలోనూ ఆయనే. మనకే కష్టం వస్తే ఉన్నాం ఆయనలో, ఇబ్బందులు వస్తే ఉన్నాం ఆయనలో, నడుములో అయితే కూర్చోం. మనకు అక్కర్లేదు దేవుడు, పై వేసాలి అంతే. మనమేం దేవుడిని ఏం పూర్తిగా అనుసరించాలో ఏం కాదు. మనకు సౌఖ్యంగా ఉంటే ఉంటాం, సౌఖ్యంగా లేకపోతే ఆయనతో ఉండం, అంతేనే కదండి. మనకు సౌఖ్యమైతే ఉంటాం, అసౌకర్యం అనిపిస్తే ఆయన విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. యోసేపు గారి చెడిపోలేదా? చెడిపోలేదు. యోసేపు గారిని పోతిఫెర భార్య వచ్చి బలవంతం చేసిన సరే లొంగలేదండి ఆయన. యోసేపు గారు చెరసాల్లోకి వెళ్తే ఎంతమంది ఖైదీలు, ఎన్ని రకాల మనుషులు ఉంటారండి? సొసైటీలో మంచుకుంటారా, జైల్లో మంచుకుంటారండి? జైల్లో మంచోళ్ళు ఉంటారా? నేరం చేసిన తీసుకెళ్ళి జైలు వేస్తారు. ఆ నేరస్తుల మధ్యలో యోసేపు నాడు చెడిపోలేదు. పోతిఫెరకు అమ్మే ముందు మార్కెట్లో పెట్టేసిన ఆయన చెడిపోలేదు. అన్నీ వచ్చేసాయి. రాజరిక వ్యవస్థకు వచ్చిన తర్వాత ఆయనకి మొత్తం యోసేపు గారు తర్వాత ఫరో గారు, అంతకంటే ఇంకెవరో లేరు. అంత స్థితి కలిగినా సరే, ఉన్నత స్థితికి వెళ్ళిపోయినా సరే ఎంతోమంది స్నేహితులు ఉండాలి, కానీ ఉన్నారా యోసేపు గారికి? లేరు. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు లేరు, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్నేహితులు లేరు. కారణం ఏంటంటే ఆయన స్నేహితులు ఎవరో? యేసయ్య, దేవుడు. అందుకంటాడు, నేను దేవునికి భయపడేవాడిని. దేవుడు చెప్పాడు, దుష్ట సాంగత్యం మంచినాడు చెడుతని చెప్పాడు. నాకు తెలిసిన సంగతే. ఆయన మీకు చెప్పాడు, మీకు చెప్పకముందే నాకు
చెప్పాడు. కొత్త నిబంధనలు మనకు చెప్పాడు. మనకు చెప్పముందు దేవుడు ఆయనకి చెప్పాడు, దుష్ట సాంగత్యం మంచినాడు, నువ్వు చెడిపోతారు అబ్బాయి, నువ్వు దుష్ట సాంగత్యం చేయొద్దన్నాడు. దుష్ట సాంగత్యం చేయొద్దంటే యోసేపు గారు దుష్ట సాంగత్యాల వైపు వెళ్ళలేదు. అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఆయన దాసుడుగా ఉన్నప్పుడు ఆయనతో సహదాసులు చాలామంది ఉన్నారు, ఎవరితో స్నేహం చేయలేదు. ఆయన ఖైదీగా ఉన్నప్పుడు ఆయనతో సహ ఖైదీలు అనేక మంది ఉన్నారు, వారితో స్నేహం చేయలేదు. నీ అభిరుచి నా అభిరుచి ఒకటే, నీ కోరికలు నా కోరికలు ఒకటే, నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ ఒకటే అని అన్నాడా? లేదు. అధికారానికి వెళ్ళిన తర్వాత ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు, అధికార బృందం, వారితో ఎవరితో స్నేహం చేయలేదు. ఆయన చెప్పాడు, నేను దేవునికి భయపడేవాడిని, దేవుడే నా స్నేహితుడు అన్నాడు. ఒక ఇస్తేరమ్మ ఉంది, ఒక ఇస్తేరమ్మ తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత ముద్దుకై పెంచాడు ఆమెని ముద్దుకై పెంచాడు కానీ ఇస్తేరమ్మకు ఒక్క స్నేహితురాన్ని చూపించండి బైబిల్లో మీరు. లేదు. ఎందుకు ఆమె చెడిపోలేదు? యవ్వన కాలంలో చెడిపోకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఆమె దేవుణ్ణి స్నేహితునిగా చేసుకుంది, ఇంకేం కాదండి. దేవుణ్ణి స్నేహితులుగా చేసుకున్న వారి జీవితాలు డోకలేదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి కాదని మనుషుల్ని స్నేహితులుగా భావిస్తామో అప్పుడే మనం తప్పులోకి వెళ్ళిపోతాం, మనం ప్రాణం పోయే స్థితిలో కూడా మళ్ళీపోతాం. నేను చాలా విషయాలు చెప్పాలి కానీ సమయం అతీతమవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఒక ఇస్తేరిని కాదు, ఒక రూతమ్మని కానీ, ఇలా భక్తులు ఎంతమందిని చూసినా సరే మనం వారి జీవితాల్లో ఎక్కడా కూడా మచ్చ, డాగు, కలంకం మనకు కనపడదు. కారణం ఏంటంటే వారిని చెడగొట్టేవారు వారి పక్కనే లేరు. అదొకటే గుర్తుంచుకోండి. వారిని చెడగొట్టేవారు వారి పక్కన లేరు, వారి పక్కగా జారనివ్వలేదు, దుష్ట స్నేహాలను వారి వైపు మళ్ళించుకోలేదు, దరిచేర్చుకోనివ్వలేదు. ఎంతసేపు దేవునితో సాంగత్యం. అందుకే ఉన్నత స్థితికి వెళ్ళిపోయిందండి ఎస్తేరమ్మ కదండి. రాజుగారి భార్య 129 5 1 అన్ని సంస్థానాలకి రాణి అండి ఆమె కూడా. అంత స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటి తెలుసా? ఆ పక్కన ఉన్న పుల్లంతోడు ఎంకంతోడు స్నేహం చేసింది అనుకోండి. ఆ టైంలో రాజుగారి భార్య అవుద్దేంటి? రాజుగారి భార్య అవుతాం, ఆ పక్కింటోడికి ఈ పక్కింటోడికి ఎదురింటోడికో భార్య అవుద్ది. అంతే కదా ఆమె చేసిన పనికి. ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు, చెడిపోవడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి చెడిపోకుండా పవిత్రత కాపాడుకుంది, కన్యత్వాన్ని కాపాడుకుంది. ఇలా కాపాడుకోవడం బట్టి రాజు మెచ్చాడండి. ఆమెను చూడగానే కనికరం పుట్టిందంట, కటాక్షం కలిగింది. ఆమెను ఎప్పుడు చూసినా కటాక్షమే రాజుకి. కోపం వచ్చే స్థితిలో కూడా కటాక్షమే ఆయనకి. యోసేపుని చూసినా దేవుడు కటాక్షమే, యోసేపుని ఎవరు చూసినా వాళ్ళ కటాక్షమే. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి స్నేహితులుగా భావించారు. అందుకే ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే, యవనస్తులు లేరు, యవన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఒకవేళ మైక్ శబ్దం ద్వారా వింటే వారు కూడా ధన్యులు. దుష్ట స్నేహాల వైపు మనం వెళ్ళకూడదు. దుష్ట సాంగత్యాలు మంచిగా నడిచి మన జీవితాల్ని పక్కదారి పట్టిస్తాయి. అసలు ఎందుకు పనికి రాకుండా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు కదండి, లోక సంబంధులు, ఇవన్నీ అలవాటైపోతే కారణం దుష్ట సాంగత్యాలే. అర్థం చేసుకోండి. ప్రభు చిత్తమైతే రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం.